హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట శ్మశాన వాటికలో 4 రోజుల క్రితం పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది. చార్మినార్ కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు జన్మించగా అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే కవలల్లో ఒకరు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో పంజాగుట్ట శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. మరో పసికందు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో రెండో పసికందు మృతదేహాన్ని కూడా ఖననం చేసేందుకు పంజాగుట్ట శ్మశాన వాటికకు వెళ్లగా తల్లిదండ్రులకు షాకింగ్ ఘటన కనిపించింది. మొదటి పసికందును పూడ్చిన ప్రాంతంలో ఖాళీ గుంత మాత్రమే మిగిలింది. దీంతో కంగు తిన్నారు. గోతిలో మొదటి పసికందు మృతదేహం మాయమైనట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాటి కాపరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో 6 నెలల వయసున్నటువంటి పసికందు మృతదేహం మాయమైంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇదే ప్రదేశంలో 6 నెలల వయసున్నటువంటి ఆ పసికందును పూడ్చిపెట్టడం జరిగింది. అయితే పూర్తి వివరాల ప్రకారం మాత్రం చార్మినార్ ఝాన్సీ బజార్లో ఉన్నటువంటి దంపతులకి 2 కవల పిల్లలు పుట్టారు. ఆ 2 కవల పిల్లలు కూడా గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ 2 పిల్లలకు కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శనివారం రోజున 6 నెలల వయసు ఉన్నటువంటి ఆ పసికందు చనిపోవడం జరిగింది. పసికందు చనిపోయిన అనంతరం మనం చూస్తున్నటువంటి ప్రదేశానికి తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఇక్కడ ఖననం చేశారు. అయితే మనం ఆ ఖననానికి సంబంధించినటువంటి ఆ గుంతతో పాటు మరొక వైపు ఏవైతే ఆ చిన్నారిని తీసుకొచ్చినటువంటి ఆ కొన్ని వస్తువులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కాటన్తో పాటు ఏదైతే రెయిన్బోకి సంబంధించినటువంటి చిల్డ్రన్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక వస్తువుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే నెక్స్ట్ డే అంటే శనివారం పూట ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బాబుని ఇక్కడ ఖననం చేసిన తర్వాత ఆదివారం పూట మరొక కవల పిల్లల్లో ఉన్నటువంటి ఒక చిన్నారి మళ్ళీ చనిపోవడంతో మళ్ళీ ఇక్కడ ఈ శ్మశాన వాటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి అక్కడ ఆ ప్రదేశంలో ఆ చిన్నారిని ఖననం చేశారు. అయితే అదే సమయంలో ఇక్కడ చూసేసరికి పూర్తిగా గుంత తీసి ఉండడము, అందులో మృతదేహం లేకపోవడంతో కూడా తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాటి కాపరి వాళ్ళని అడిగారు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బంజారాహిల్స్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం పోలీసులు ఈ శ్మశాన వాటిక దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాటి కాపరులు 2 కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సైతం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంటే బాడీని ఖననం చేసిన తర్వాత అది కూడా 6 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారిని ఏ విధంగా వీళ్ళు తీసుకొని వెళ్లారు, అంతేకాకుండా తీసుకొని వెళ్ళడానికి గల కారణాలేంటి, ఎందుకంటే గతంలో కూడా కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ఈ విధంగా పూడ్చిపెట్టినటువంటి బాడీలను తీసుకొని వెళ్ళి ఆ పూజలు చేసినటువంటి ఆ దాఖలాలు కూడా చూసాము. అయితే ఇప్పుడు ఈ చిన్నారికి సంబంధించినటువంటి బాడీని ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎవరు తీసుకెళ్లారనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాలంటే ఈ కాటి కాపరుల నుంచి వచ్చేటటువంటి సమాచారమే కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు సీసీ కెమెరాలను కూడా ఒకవైపు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పోలీసులు మాత్రం అన్ని కోణాల దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడుదల వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.